హలో గాయ్స్, ఇది పార్ట్ 2 అనమాట. సో మన జర్నీ ఇంకా దమాం నుంచి అబుదాబి జర్నీ అనమాట, డొమెస్టిక్ ఫ్లైట్. సో మా అబ్బాయి అయితే ఇంకా పెట్టేసుకున్నాడు, వాడికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం అన్నీ తెలుసు ఆల్మోస్ట్. సో విండో సీట్లో వాడే కూర్చుంటున్నాడు. సో కూర్చున్నాడు. అయితే చాలా అన్నీ ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లో ఫస్ట్ నుంచి, అంటే 8th మంత్ నుంచి జర్నీ చేశారు కదా. సో వాడికి అన్నీ తెలుసు అనమాట మ్యాక్సిమం. సో 3-4 టైమ్స్ ట్రావెల్ చేశాడుగా ఫ్లైట్ జర్నీ. సో ఇది వచ్చి టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఆ బ్లూ కలర్లో కనిపించేదంతా సీ అనమాట, అరేబియన్ సీ. సో టేక్ ఆఫ్ అయ్యాక ఇలా, సో మనకైతే డొమెస్టిక్ ఫ్లైట్ కదా. సో మనకి ఏమి ఇచ్చాడంటే మార్నింగ్ టైం కాబట్టి 10:30, 11 ఆ టైం కాబట్టి స్నాక్స్ అనమాట. జస్ట్ 1 అవర్ జర్నీ, 1.5 అవర్ అనుకుంటా. సో స్నాక్స్ వచ్చేసి ఒక అవగాడో శాండ్విచ్, ఒక చాక్లెట్ అండ్ బాబుకి కూడా అనమాట. సో వాడికి కూడా టికెట్ ఫుల్ కాబట్టి వాడికి, నాకు. సో వాటర్ బాటిల్ అండ్ చూపించాను కదా వీడియోలో, అవన్నమాట. మసాలా స్టిక్స్ అంటే లైక్ స్పైసీ అనమాట, మిక్చర్ అంటాంగా అలా అనమాట. సో ఇంకా అబుదాబి వచ్చేసింది. జస్ట్ ఇంక ల్యాండ్ అయ్యే టైం అనమాట, ల్యాండింగ్. సో ఇంక ఇదంతా సిటీ అబుదాబి, ఐ మీన్ అబుదాబి కంట్రీ, సారీ. సో ఇంక ల్యాండ్ అయిపోయింది ఎగ్జాక్ట్ టైంకి ల్యాండింగ్ అనమాట. మనకి ఫ్లైట్ డిలే అయినా ఎగ్జాక్ట్ టైంకి ల్యాండింగ్ అయితే అయిపోయింది. సో అబుదాబి ఎయిర్పోర్ట్ చూసారుగా. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. ఎక్కువ టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్లైట్ డిలే అయింది. కాకపోతే నాకు వచ్చేసి ఇక్కడ లే ఓవర్ వచ్చేసి 1-2 అవర్స్ అనమాట. సో మళ్ళీ నాకు 2:40కి ఫ్లైట్. సౌదీకి అబుదాబికి 1 అవర్ డిఫరెన్స్ అనమాట. 1 అవర్ ముందు ఉంటారు వీళ్ళు, ఐ మీన్ 1 అవర్ లేట్ సౌదీ అరేబియా, మనకి 1 అవర్ ఏమో ముందు ఉంటారనమాట అబుదాబి. ఇదంతా అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అబుదాబి, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నాకు ఎక్కువ లే ఓవర్ టైం లేదు, అలానే ఎగ్జాక్ట్ టైంకి నెక్స్ట్ ఫ్లైట్. సో చాలా హడావిడి అయిపోయింది. నేను ఇంకా డైరెక్ట్ మనకు ఆల్రెడీ గేట్ ఇచ్చేసాడు, C30 అనమాట. సో మనం గేట్ వెళ్ళే వేలో నేను ఇవన్నీ చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఎయిర్పోర్ట్. ఇంకా చాలా పెద్ద ఎయిర్పోర్ట్, కాకపోతే నేను వెళ్ళే వేలో నాకు కనిపించినవి మాత్రం ఎక్స్ప్లోర్ చేయగలను, ఎందుకంటే నాకు ఆల్రెడీ టైం అయిపోతుంది అనమాట. సో ఏంటంటే బాబుతో కదా, సో చాలా హరీ బరీగా ఉంటుందని ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైరెక్ట్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఏదైనా షాపింగ్ చేద్దాం, నాకు అంత టైం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ నేను వెళ్ళేటప్పటికే బోర్డింగ్ జరుగుతూ ఉంది. సో బోర్డింగ్ పాస్ అయితే చెకింగ్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా నేను చెప్పాను కదా, అక్కడ లేట్ అయినా ఇక్కడ ఫ్లైట్ మాత్రం ఎగ్జాక్ట్ టైంకి ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది బోయింగ్ అనమాట. బోయింగ్ అంటే యాక్చువల్గా కనెక్టింగ్ అనమాట, పెద్ద పెద్ద ఫ్లైట్స్ని బోయింగ్ అంటారు. సో బోయింగ్ ఫ్లైట్ కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్ టైంకే స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంత పెద్ద టర్బైన్ ఉందో. సో మనకైతే అన్నీ అయిపోయినాయి, ఐ మీన్ బోర్డింగ్ అయిపోయింది. ఇంక లోపలికి ఎంటర్ అయ్యి, ఇది వచ్చేసి బోయింగ్ అనమాట, కనెక్టింగ్ ఫ్లైట్ కదా, చాలా పెద్ద ఫ్లైట్. సో 3 సీట్స్, 3 రోస్ అనమాట. విండో సైడ్ 3 సీట్స్, మిడిల్లో 3, అటు 3 ఉంటాయి. సో మనమైతే సీట్లో కూర్చున్నాం. ఆల్రెడీ క్యాబిన్ క్రూ అన్నీ సెట్ చేస్తున్నారు. ఈచ్ సీట్కి ట్యాబ్ ఉంటుంది పిల్లలకి ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో 4 అవర్స్, 4.5 అవర్స్ జర్నీ కాబట్టి, సో మనకైతే హెడ్ సెట్స్ ఒకటి, బ్లాంకెట్ అండ్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్టివిటీస్కి క్రేయాన్స్ సెట్ ఇచ్చారు. డొమెస్టిక్లో ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కూడా ఇచ్చారు. సో మనకు వచ్చేసి టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్యాబ్లో మనకి తెలుగు అన్నీ మొత్తం ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏం కావాలంటే టైంపాస్కి చూడొచ్చు, మూవీస్, లైవ్ టీవీ అవన్నీ. అండ్ ఫ్లైట్ కూడా ఎంత హైట్లో వెళ్తుంది అవన్నీ ఉంటాయి అనమాట. ఛార్జింగ్ కేబుల్స్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నీ. ఇంకా ఆల్మోస్ట్ ఈ ఫ్లైట్లో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. సో మా అబ్బాయికి అయితే నేను కార్టూన్స్ పెట్టించాను, వాడు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. సో కొన్ని సార్లు ఏంటంటే మనకి ఫ్లైట్ డిలే అయినా ఎగ్జాక్ట్ టైంకి బోయింగ్ ఫ్లైట్స్ అయితే వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి గేట్స్ కూడా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్లో ఎల్ఈడి డిస్ప్లేస్ ఉంటాయి, అక్కడ మనం మన ఫ్లైట్ నెంబర్ టైమింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకైతే గేట్ చేంజ్ చేయలేదు. కొంతమందికి ఎవరైనా ఇంటర్నేషనల్ జర్నీ చేయాలనుకున్నా ఎప్పుడు గేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఆర్ఎల్స్ అనౌన్స్మెంట్స్ కంటిన్యూస్గా మనం కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉండాలి. గేట్స్ చేంజ్ చేస్తే మనకి హడావుడ్ అయిపోద్ది అనమాట. సో మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశాడు. మేమిద్దరం సింగిల్ జర్నీ ఎప్పుడైనా సరే పీస్ఫుల్గా అంటే మా బావతో వచ్చినా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం గారం చేస్తాడు కదా, అందుకని ఏడిపిస్తాడు. నన్ను అయితే ఏ ఇబ్బంది పెట్టాడు. చాలా పీస్ఫుల్గా జరిగింది. నాకైతే బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చెప్పానుగా పిల్లలకి క్రేయాన్స్ యాక్టివిటీస్ లైక్ అలా ఇస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ పర్పస్. అండ్ ఫ్లయింగ్ అయినా టేక్ ఆఫ్ అయినా కాసేపటికి మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తాడు. వెజ్ అండ్ నాన్ వెజ్ తీసుకున్నాను నేను. వెజ్ వచ్చేసి మీరు చూస్తే వీడియోలో అర్థమవుతుంది. అండ్ టేక్ ఆఫ్కి అయ్యే ముందు మనకి అనౌన్స్మెంట్ అనమాట, అంటే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆల్రెడీ అన్నీ అయిపోయింది. మన ఫ్లైట్ వచ్చేసి రన్వే చాలా ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి చాలా దూరంగా చాలా సేఫ్ అనమాట. ఇంచుమించు ఒక 2 to 3 కిలోమీటర్స్ రన్వే మీద అలా వెళ్ళి చాలా దూరం అయిన తర్వాత టేక్ ఆఫ్ అయింది. సో తర్వాత టేక్ ఆఫ్ అయిన కొంత టైంకి మనకి మీల్స్ అయితే ఇస్తారు. సరే నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదంతా అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోతుంది. సో నేను చెప్తున్నాను కదా, ఎవరైనా ఇంటర్నేషనల్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు చాలా బోర్డింగ్ పాస్ మీద ఉన్న గేట్ నెంబర్స్ అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. డిస్ప్లే మీద మన ఫ్లైట్ నెంబర్, గేట్ నెంబర్స్. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోయింది, గాల్లో ఉన్నాము. మాకైతే జర్నీ చాలా బాగా అనిపించింది. నాకైతే ఇది సెకండ్ టైం నేను హరన్తో సింగిల్గా రావడం. జర్నీ టేక్ ఆఫ్ అయిన కొంత టైంకి ఇంకా ఫుడ్ అనమాట. వెజ్ వచ్చేసి పాలకూర, పన్నీర్ అండ్ జీరా రైస్, పప్పు, వెజిటబుల్ సలాడ్, ఒక స్వీట్, చాక్లెట్, బన్ అండ్ బటర్. జెంట్స్ కి సెపరేట్ డ్రింక్స్ ఉంటాయి. మేమైతే ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. హైదరాబాద్ వచ్చింది. మ్యాప్లో చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ అన్నీ చూపిస్తాయని. సో మన జర్నీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని ఇండియాలో వీడియోస్ వస్తాయి. సో సర్ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.